నమస్కారం అండి. మీ జీవితంలో ఎప్పుడైనా అంతుచిక్కని సమస్యలతో సతమతమయ్యారా? ఎంత ప్రయత్నించినా, ఎన్ని పూజలు చేసినా ఏ పని కావడం లేదా? భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, లేదా చేతిదాకా వచ్చిన ఉద్యోగం నిమిషాలలో జారిపోవడం, ఇలాంటి కష్టాలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయా? అయితే ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియో మీ జీవితాన్నే మార్చేయబోతుంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మన ఇంట్లో మనం రోజు వాడే ఒక చిన్న బట్ట ముక్క మన తలరాతను మార్చేస్తుందని, మన ఇంట్లో ఆగిపోయిన పనులన్నిటినీ రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తుందని మీకు తెలుసా? వినడానికి చాలా ఆశ్చర్యంగా, ఎగ్జైటింగ్గా ఉంది కదూ. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు ఎలాంటి మంత్రతంత్రాలు కావు, వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పూజలు అంతకంటే కావు. మన నాయనమ్మలు, అమ్మమ్మలు తమ అనుభవంతో చెప్పిన 100% పనిచేసే అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన రహస్య పరిహారాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాలు తెలుసుకున్నాక ఇంత చిన్న పనులతో మన కష్టాలన్నీ తీరిపోతాయా అని మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్రయాణంలో మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మీ మనసుకు ఒక అంతులేని ప్రశాంతత దొరుకుతుంది. కుటుంబం అన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు రావడం చాలా సహజం. కానీ ఆ చిన్న గొడవలు ముదిరిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి వస్తే, ఇంట్లో ఎప్పుడు ఒక రకమైన నెగిటివ్ వాతావరణం ఉంటే మనశ్శాంతి ఎక్కడుంటుంది చెప్పండి? ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు కేవలం చిన్న చిన్న అపార్థాల వల్ల దూరం అవుతుంటారు. ఇలాంటి సమయంలో ఎన్నో పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మన ఇంట్లో ఉండే బట్టలతోనే దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. మీలో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే భార్య తను రోజు వాడే ఒక పాత చీర కొంగును కానీ, చున్నీని కానీ తీసుకోవాలి. అలాగే భర్త రోజు వాడే ఒక కర్చీఫ్ లేదా పాత వస్త్రం ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ బట్టలు ఉతికినవి కాకుండా వాడినవై ఉండాలి. ఆ 2 బట్టలు అంచులను కలిపి గట్టిగా ఒక ముడి వేయండి. ఆ ముడి వేసినప్పుడు మీ మనసులో మా ఇద్దరి మధ్య ఉన్న కోపతాపాలన్నీ తొలగిపోయి మేమిద్దరం ఎప్పటికీ ప్రేమగా కలిసి ఉండాలని బలంగా, పూర్తిగా నమ్మకంతో కోరుకోండి. ఆ ముడి వేసిన బట్టను ఇంట్లో ఎవరికీ కంట పడకుండా భద్రగా దాచిపెట్టండి. వినడానికి ఇది చాలా చిన్న పని అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన జ్యోతిష్య రహస్యం దాగి ఉంది. బట్ట అనేది శుక్రుడికి సంకేతం, అలాగే దానికి ముడి వేయడం అనేది బుధుడికి సంకేతం. ఎప్పుడైతే ఈ శుక్ర బుధ గ్రహాలు శక్తులు కలుస్తాయో అప్పుడు దంపతుల మధ్య ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. గొడవలు మాయమైపోయి ఇంట్లో నవ్వులు వికసిస్తాయి. మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమగా ఉండటం మీరు గమనిస్తారు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని వేధించే మరో ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకుందాం. అదే కెరియర్ లేదా ఉద్యోగం. ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవడం, ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఆఫీసుల్లో ప్రశాంతత లేకపోవడం, ప్రమోషన్స్ ఆగిపోవడం, లేదా మన మీద లేనిపోని నిందలు రావడం, ఇలాంటివి జరిగినప్పుడు మన ఆత్మవిశ్వాసం పతాళానికి పడిపోతుంది. రేపటి రోజున మన కుటుంబ పరిస్థితి ఏంటన్న భయం మనల్ని వెంటాడుతుంది. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో శని ప్రభావం కారణమని చెప్తారు. అయితే శనిదేవుణ్ణి శాంతింపజేయడానికి ఎక్కడికో వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేయాల్సిన పని లేదు. ఒక చిన్న నల్లటి బట్టతో మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎలా చేయాలో శ్రద్ధగా వినండి. మీ చేతిలో రూమాలు సైజులో ఉండే ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. అందులో 10 బాదం పప్పులను ఉంచండి. ఆ నల్లటి బట్టను గట్టిగా ఒక మూటలా కట్టండి. ఇప్పుడు మీ వంటగదిలో ఉండే ఒక స్టీల్ డబ్బా తీసుకొని అందులో ఈ మూటను పెట్టి మూత గట్టిగా పెట్టేయండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే అస్సలు వెలుతురు కూడా పడదో ఆ ప్రదేశాన్ని వెతుక్కొని ఈ స్టీల్ డబ్బాను ఎవ్వరు చూడకుండా అక్కడే పెట్టేయండి. శనివారం రోజు ఉదయం పూట ఈ పని చేస్తే చాలా మంచిది. కుదరకపోతే ఏ రోజైనా చేసుకోవచ్చు. మీ ప్రార్థన బలంగా ఉంటే ఏ రోజైనా ఫలితం వస్తుంది. ఇలా చేయడం వెనుక ఉన్న మర్మం ఏంటో తెలుసా? నల్లటి బట్ట, బాదం పప్పు శని భగవంతుడికి ప్రీతికలు.
అలాగే శనిదేవుడికి చీకటి అంటే చాలా ఇష్టం. ఆయన శక్తులు చీకటితో చాలా సానుకూలంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మీరు ఆయనకి ఇష్టమైన వాతావరణంలో ఆ మూటను ఉంచుతారో మీ కెరియర్కి అడ్డుపడుతున్న గ్రహదోషాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ పని చేసిన 24 గంటల్లోనే మీ కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడం మీరు గమనిస్తారు. ఆగిపోయిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడి దయతో పాటు మీ కష్టం కూడా తోడవ్వాలి. డబ్బా అక్కడ పెట్టేశాను కదా, రేపు ఉదయం నా మంచం మీద అపాయింట్మెంట్ లెటర్ పడుతుంది అని అనుకోకూడదు. మీరు చేసే ప్రయత్నాలకు ఈ పరిహారం అదృష్టాన్ని జోడిస్తుంది. మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఇక మీ పనులు పూర్తయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఆ స్టీల్ డబ్బాలో ఉన్న బాదం పప్పులను తీసి బయట మార్కెట్లో ఏదైనా కొద్దిగా స్వీట్ కొనుక్కొని శివాలయానికి వెళ్ళండి. ఆ బాదం పప్పును స్వీట్ను శివలింగం దగ్గర పెట్టి నా కష్టాలు తీర్చినందుకు నీకు కోటి కృతజ్ఞతలు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ వస్తువును అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అయితే మీ జీవితం ఎలా అద్భుతంగా ఎదుగుతుందో మీరే చూసి ఆనంద బాష్పాలు రాలుస్తారు. చూశారు కదా, ఏ ఖర్చు లేకుండా ఎవరి దగ్గరకో వెళ్ళి మోసపోకుండా మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే మన జీవితంలో ఎంతటి పెను తుఫానుకైనా ఎలా అడ్డుకట్టు వేయొచ్చో. ఈ పరిహారాలు కేవలం ఏవో గాలి ముచ్చట్లు కావు, ఎంతోమంది జీవితాలను బాగు చేసి అద్భుతమైన వాస్తవాలు. మనసులో పూర్తి నమ్మకం, ఏ పాపం ఎరగని స్వచ్ఛమైన ఉద్దేశం ఉంటే చాలు. ఏ అదృష్ట శక్తో మనకు సహాయం చేయడానికి ఖచ్చితంగా వస్తుంది. మన జీవితాలు ఆనందంగా గడపడానికే తప్ప ఇలా కష్టాలతో కన్నీర్లతో రాజీ పడిపోవడానికి కాదు. నేను చెప్పిన ఈ విషయాలు మీ మనసుకు హత్తుకున్నాయని, మీ ఆలోచనలలో ఒక కొత్త ఆశను చిగురింపజేశాయని బలంగా నమ్ముతున్నాను. మీరు ఎప్పుడైనా ఒంటరితనంలో నిరాశలో ఉన్నప్పుడు, దారులన్నీ మూసుకుపోయాయని అనిపించినప్పుడు దయచేసి మళ్ళీ ఈ వీడియోని చూడండి, నా మాటలను వినండి. ఇవి కేవలం మాటలు కావు, మీకు ఒక మంచి స్నేహితుడిలా ధైర్యాన్నిచ్చి చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించే అస్త్రాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి నమ్మకంతో ఈ వీడియోను చూసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి, చిరునవ్వుతో జీవితాన్ని గెలవండి. నమస్కారం.